అండ్ ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఇక్కడ ప్రధానంగా గూడపాటి శ్రీనివాస్ గారు రేపల్ల నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు. సో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లెలో ఆయన మరి గతంలో కూడా పోటీ చేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో టికెట్ రాలేదు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశంలో చేరతారంటే ఆయన కూడా ధృవీకరించారు మీడియాతో మాట్లాడుతూ. సో ఇప్పుడు ఎలా స్వాగతిస్తున్నారు గూడపాటి గారు? సో మీరు ఎన్నో సంవత్సరాలు ఆయన మీద పోరాటం చేశారు అనగానే సత్యప్రసాద్ గారితో కలిసి, మరి ఇప్పుడు మీరు అందరు కలిసి ఉంటారా? ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా కన్న తల్లి విశ్వాసం కోల్పోయాడు, తన తోబుట్టుమైన చెల్లి విశ్వాసం కోల్పోయాడు, అలాగే గత ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయాడు, ఈ రోజు నాయకులు కార్యకర్తల విశ్వాసం కూడా కోల్పోయాడు. తదనంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యూడలిస్ట్ మెంటాలిటీకి సరిపడలేక ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం, మేము కూడా వస్తామని చెప్పంటే డెఫినెట్ గా స్వాగతిస్తాం. మా పార్టీకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తనకున్న పదవికి రాజీనామా చేసి ప్లీజ్ కంటిన్యూ సార్, మాట్లాడండి. తనకున్న పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఎటువంటి స్వలాభాక్ష లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతాకి ఎవరైనా వస్తానంటే స్వచ్ఛందంగా డెఫినెట్ గా స్వాగతిస్తాం. సో మరి వారికి పదవులు ఇస్తారా మళ్ళీ వచ్చిన వాళ్ళకి? ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. బీదా మస్తాన్ గారికి కూటమి నుంచి తర్వాత రాజ్యసభ ఇస్తారని, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి ఆయనకి రాష్ట్ర రాజకీయాలు ఉండటం ఇంట్రెస్ట్ అని, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి. సో ఆ కమిట్మెంట్తోనే వారు వస్తున్నారు పార్టీలో. కానీ అదే కనుక జరిగితే మరి ఇప్పటి వరకు కష్టపడ్డ ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా గత ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. సో ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు. మరి మీకు రావాల్సినటువంటి పదవులు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పోతే మీ పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలకు ఎమ్మెల్సీ 2 సంవత్సరాల తర్వాతే అనుకుందాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు. మీలాంటి నాయకుల పరిస్థితి ఏంటి సార్? ఒకటైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచించి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట ఒక నిజమైన కార్యకర్తగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయన మాట మాకు శిరోధార్యం. ఎటువంటి ఆయన ఎవరికి ఏం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట మాకు వేదవాక్కు. ఆయన చెప్పింది మేము చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఎటువంటి ఇది మా దగ్గర నుంచి అయితే ఉండదు. మా దగ్గరికి ఎవరన్నా వస్తానంటే రమ్మంటాం, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని చెప్తాం. అలాగే గతంలో వాళ్ళ యొక్క వాసనల్ని విడవమని అయితే గట్టిగా చెప్పగలుగుతాం. ప్రజలు ఏసడించుకున్నారు. గూడపాటి గారు, బ్రహ్మనాయుడు గారు నా మాట క్లియర్. గూడపాటి గారు ఒక ప్రశ్న వినిపిస్తుందా? హలో గూడపాటి గారు వినిపిస్తుందండి, మీ వాయిస్ వినిపిస్తుంది. ప్రజలు గతంలో మీ అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు కూడా పార్టీలోకి వస్తే తీసుకుంటారా? ఇప్పుడు పోతుల సునీత గారు రాజీనామా చేశారు. సో ఇప్పుడు వారు కూడా మీ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. వారిని కూడా జాయిన్ చేసుకుంటారా? వ్యక్తిగత విమర్శ పాలసీ ప్రకారంగా ఎవరైనా విమర్శించవచ్చండి. వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి అనుమతించేది లేదు. ఇది క్యాడర్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు, పాలసీ డెసిషన్ మీద విమర్శలు అంటారా రాజకీయాల్లో సహజం, వాటి గురించి ఎవరైనా పట్టించుకోవాలి. వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, భరించేది లేదు. వైసీపీ నాయకులు ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వారికి పెద్ద ఎత్తున డబ్బులు ఆశ చూపి వారిని మీ పార్టీలో తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో నిజంగానే కొనుగోలు చేస్తా ఉన్నారా? గురిగింద సామెతలాగా ఈ రోజున కూటమికి 163 స్థానాలు పైగా వచ్చి ఉంటే ఈ రోజు మాకు అవసరం ఏముందండి వాళ్ళని కొనుగోలు చేయాల్సిన అవసరం? వాళ్ళతో మాకు ఏం అవసరం ఉంది? రేపు ఒక్క సంవత్సరం అయితే మొత్తం రాజ్యసభ సభ్యులందరూ కూటమి అవుతారు. కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ మేమేదో బొటాబొటి దీనిలో ఉండి మెజార్టీలో ఉండి అంటే పోనీ ఏదన్నా ఒక అవకాశం ఉంటుంది. అటువంటి కొనుగోలు రాజకీయం తెలుగుదేశం హిస్టరీలో లేదు, గతంలో చేయలేదు, ఇప్పుడు చేయదు, ఎప్పుడు చేయదు. ఎవరో గుడ్డగాల్చి మొగాలేసి వాళ్ళ యొక్క నైజమే, ఆ పార్టీలో ఉన్న నాయకులు నైజమే అది. వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడేదే అది. ఇప్పుడు 151 వచ్చి కూడా మా ఎమ్మెల్యేని తీసుకుపోయారే. ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిస్తే వాడిని కూడా తీసుకుపోయారే. ఆ చరిత్ర వాళ్ళకుంది, మాకు లేదు.
ఎవడైనా స్వచ్ఛందంగా వస్తారు. తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో ఎవరైనా వస్తే ఉమ్. 151 వచ్చిన వాళ్ళ చరిత్ర వాళ్ళకుందండి. మా 151 వచ్చిన తర్వాత జనసేన ఏకైక ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకుపోయారు కదా, మా దగ్గర నుంచి 5 ఎమ్మెల్యేలు లాక్కుపోయారు కదా. అంటే మీ దగ్గర నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యే కానీ అంటే మీ దగ్గర తీసుకున్న ఎమ్మెల్యేల మీద కండవా వేయలేదు అనుకుంటా వారి మెడలో. సో వారిని వాడుకొని వారి చేత మీ మీద మీ అధినేతని దూషించే కార్యక్రమం చేశారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారం కాదు, వాస్తవం అనుకోండి. ఈ రాజకీయాల్లో కొత్త సంస్కృతి కూడా బలైందండి. భార్య ఎమ్మెల్యే అయితే మొగుడు కండవ వేయటం, మొగుడు ఎమ్మెల్యే అయితే తమ్ముడు కండవ వేయటం, లేదా కొడుకు కండవ వేయటం, ఇటువంటి సంస్కృతి తెరలేపిందే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ సంస్కృతిని వీడు కంటిన్యూ చేశాడు. లేదండి, మనం గౌరవంగా మాట్లాడాలి. ఆ సంస్కృతి ఒకటి సార్, గౌరవం అనేది మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వచ్చు, కానీ అతను చేసిన అరాచకాలకి ఇవాళ మీరు చూశారు కదా. ఆ నటిని ఎవరినో ఒక ఆడపిల్లని ఎంతలాగా హింసించారండి. వీళ్ళకి ఒకటే అండి, దోసుకోవటం, దాచుకోవటం, అడ్డొచ్చిన వాళ్ళని హింసించటం, ఇది ఒక్కటే తెలుసు. ఏ రోజు కూడా ప్రజల కోసం వీళ్ళు తాపత్రపడలేదు. గతంలో కూడా మీ డిబేట్ లో చెప్పాను, ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. నేను బటన్ నొక్కుతున్నా, వాళ్ళు కూడా ఈవీఎం బటన్ నొక్కారు, గాల్లో గెలిచిపోయాడు. రైట్, గోడపాటి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో వెంకటేష్ గారు, డబ్బులతో కొనుగోలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీకి గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఎవరొచ్చినా టీడీపీలోకి వచ్చినా, కూటమిలో ఉన్నటువంటి పార్టీలోకి వైసీపీ నాయకులు ఎవరొచ్చినా కూడా వారిని క్రాస్ చెక్ చేసుకొని పార్టీలో జాయిన్ చేసుకుంటాం. వారు ఇష్టపడే పార్టీలోకి వస్తున్నారు. అసలు మాకు అవసరం లేదు, వారిని రమ్మనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 164 స్థానాలతో కూటమి బలంగా ఉంది కాబట్టి అనేది గోడపాటి గారి వాదన. ఏమంటారు? నిజమేనండి, గోడపాటి గారు చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే పరగడు, పొద్దున లేకంగానే ఫ్రెష్ గా స్టార్ట్ అవుతారు. కాబట్టి ఆయన అలా మాట్లాడటంలో పెద్ద విచిత్రమే లేదు. స్టీఫెన్ సెన్ గారికి డబ్బులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, లేదా బీజేపీ పార్టీ ఇచ్చిందా? అర్ధరాత్రి పూట ఆంధ్రప్రదేశ్ పారిపోయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చాడా, లేకపోతే మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి అని మాట్లాడింది ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆ వాయిస్ నాది కాదని కూడా ఆయన చెప్పే పరిస్థితి కాదు. మరి సాక్షాత్తు అక్కడ డబ్బులు ఇచ్చి దొరికిపోయినటువంటి పరిస్థితి గతంలో అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా విమర్శించింది. ఆ విషయాన్ని అనేక సార్లు ప్రస్తావించారు, బీజేపీ పార్టీ వారు కూడా ప్రస్తావించారు. డబ్బులు ఇచ్చి దొరికిపోయిన పార్టీ ఏది అనేది అందరికి ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. కానీ తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ స్టార్ట్. నిన్న జరిగింది ఏంటనేది మర్చిపోదాం, ఇవాళ కొత్తగా మళ్ళీ మొదలెడు. ఇప్పుడు అలా అనుకున్నట్లయితే మీరు 23 సీట్లతో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మాత్రం ఎందుకు ఉంచేవాళ్ళండి? జగన్మోహన్ రెడ్డి గారు అలాగా మీలాగా ప్రోత్సహిస్తున్నట్లయితే. వెంకటేష్ గారు, ఆ 23 మందిలో 4 అనధికారికంగా మీతో కొనసాగారు. గోడపాటి గారు రెస్పాండ్ అవ్వండి. ఇంకొక మాట, వెంకటేష్ గారు మీరు చెప్పిన దానికి గోడపాటి గారు రెస్పాండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళాల. ఇవాళ వాళ్ళ నాయకుడు విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టి వాళ్ళు వస్తాకి ప్రయత్నిస్తున్నారు, రాజీనామా చేసి వస్తా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు పోస్ట్ పట్టుకుని వెళ్ళాల. 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి తీసుకున్నట్లయితే మీరు మాట్లాడారు కాబట్టి మా నాయకుడు నాయకుడు కాబట్టి మా నాయకుడు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకుని వాళ్లలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చిన రోజున ఇటువంటి నీతి వాక్యాలు చెప్పినట్టే చాలా అద్భుతంగా ఉండేది. ఆ రోజు చేసిన పనిని ఈ రోజు చెయ్యండి. ఈ రోజు చేస్తాను, ఈ రోజు చెప్పిన నీతులు ఆ రోజు చేయలేదు కదా. రెండోది, డబ్బులు ఇస్తూ దొరికిపోయిన పార్టీ మీది కాదా? ఈ రోజు ఏదో సినీ నటి లేకపోతే ఏదో కేసు అని అంటున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, దానికి ఎవరి ఆమోదం అవసరం లేదు, ప్రభుత్వం మీది. ఖచ్చితంగా తీసుకోండి. కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది, 1100 మంది ఆడపిల్లల బతుకు బెజవాడ నడిగొడ్డులో
జరిగినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు తొక్కిపెట్టిన పరిస్థితి కాదా? అది మీ టర్మ్ లో జరిగిందా, మా టర్మ్ లో జరిగిందా? గోడపాటి గారు మీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాయి. ఆయన మాట్లాడిన కేసు ఏదైతే నెల్లూరు జరిగిందా, లేదా నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య కేసు మీ పార్టీ మా పార్టీ గోడపాటి గారు ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు. ఇప్పుడే కాదండి సింగిల్ వెంకటేష్ గారు, కాల్మనీ సెక్స్ రాకెట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పింది ఎవరండి? సిబిఐకి అప్పచెప్పింది వీళ్ళు అప్పచెప్పారా? వీళ్ళు సాక్షాత్ ఎంఆర్ఓ అని కొట్టారు మహాప్రభు అని చెప్పి రెవెన్యూ అసోసియేషన్ మొత్తం వస్తే వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చినటువంటి ముఖ్యమంత్రి. మనం గత చరిత్ర మర్చిపోతే ఎలాగా? ఆడవాళ్ళ మీద దాడులు చేసే చరిత్ర లక్ష్మీపార్వతి గారితో మొదలైంది, ఇప్పుడే మొదలవలా. ఎన్టీ రామారావు గారు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుని ఈవిడ నా భార్య అని ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి మొదలైంది. కాబట్టి మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని చెప్పకండి. బాబాయ్ గొడ్లపోటు మాట్లాడతా. ఏ కేసైనా మీరు అధికారంలో ఉన్నారు, అవును. రక్త చరిత్ర పుస్తకాలు వేసి సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి గందరగోళం చేసి అధికారంలో రాగానే 5 సంవత్సరాలు అధికారం అనుభవించి మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ ఆ అమ్మాయి మంచిగా మాట్లాడుకున్నాం, చెడుగా మాట్లాడుకున్నాం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెంకటేష్ గారు, ఒక నిమిషం ఆగండి. గోడపాటి గారు ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయిపోతున్నారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమిలోకి? ఎంతమంది? మధ్యలో అనుకోవడం మాకు నాగండి, వారు చెప్పిన తర్వాత మీరు చెప్తారు. గోడపాటి గారు, వైఎస్ఆర్సీపీ అనేది ఉండదు సార్. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు. ఎందుకంటే తను ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త విశ్వాసం కోల్పోయాడు. విశ్వాసం లేని నాయకుడి దగ్గర ఎవరు కూడా ఉండలేరు. 5 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఒక అపాయింట్మెంట్ లేదు. పోనీ వాళ్ళకి ఏదైనా అభివృద్ధి నిధులు ఇచ్చాడంటే అది లేదు. సో అతను ఓర్చుకుని ఉండబట్టలేక ఈ రోజున బట్టబయలయ్యి ఈ నాయకుడి దగ్గర ఉంటే మన రాజకీయ జీవితం లేదు, మనకు ప్రజాసేవ చేయలేమనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి రావడానికి సిద్ధంగా ఉంది. బీదా మస్తాన్ గారిది, అదే విధంగా మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా ఆమోదించారు. కంటిన్యూ చేయండి గోడపాటి గారు. ఇప్పుడు ఉన్న బాబాయి ఉండడు, ఏటు విజయసాయి రెడ్డి గారు ఉండరు. ఎవరి కాళ్ళు ఎవరు కూడా విశ్వసనీయత లేని నాయకుడి దగ్గర ఉండలేరు బాస్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా గట్టిగా నిలబడ్డారు మా ఎమ్మెల్యేలు అందరూ. ఎందుకంటే మా నాయకుడు విశ్వసనీయత నాయకుడు కాబట్టి ఈ నాయకుడితో ఉంటే మనకు భవిష్యత్తు ఉండేది, ఈ నాయకుడిని నమ్మొచ్చు అని చెప్పేసి నిలబడ్డారు. నలుగురు పక్కదారికి వెళ్ళినట్టున్నారు కదా, నలుగురు పోయారు వదిలేసారు, మిగతా వాళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు కదా. సో మిగతా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వాళ్ళని కూడా తీసుకునేవారు అని చెప్పేసి వెంకటేష్ గారు తీసుకునేది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేష్ గారు ఆగండి. అంటే మిగతా వాళ్ళు చంద్రబాబు గారు తప్పించి మిగతా 18 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వంక చూడలేదు. ఎందుకంటే నా దగ్గర వాళ్ళు ట్రై చేశారు బాస్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరు ట్రై చేశారో, ఎవరు వెళ్ళాలి అక్కడికి. ఈ రోజున నిజంగా 60 రోజులు కాలేదు, 60 రోజుల్లోనే ఇంత అంటే ఈ పార్టీ ఎవరైనా మునిగిపోయే పడవలో ఉంటాడా బాస్? ఎవరు కాళ్ళు తప్పించుకోవాలి, సేఫ్ జోన్లోకి వెళ్ళాలనుకుంటారు కదా, సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. తప్పే వాళ్ళు తప్పులేదు పాపం, వాళ్ళే మనం ఎందుకు లేదు. ఎవరైనా ముంచేస్తాడు, సొంత చెల్లికే అన్యాయం చేస్తున్నాడు నాయకులు గొప్ప మనోడికి. ఈ రోజు వైసీపీ అనేది లేదు బాస్, మర్చిపోండి. వైసీపీ లేదు. అందుట్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం అనుభవజ్ఞుడైన దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయాలన్న తపనతో తను ఉజ్వల సినీ భవిష్యత్తును కూడా వదులుకుని, కోట్లాది రూపాయలను వదులుకుని
ఈ రోజున పేద ప్రజలకు సేవ చేయాలనే తపనతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన అత్యధిక దార్శికత అలాగే పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, దేశానికి ఆదర్శవంతమైన పరిపాలిస్తున్న బీజేపీ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తున్న ఉద్దేశంతో ప్రజలు కూడా విశ్వసించారు. సో అందుకని ఇవాళ ఉన్న నాయకులు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే ఈ రాష్ట్ర యొక్క పురోగతిలో మనం కూడా భాగస్వాములు అవుదామనే ఉద్దేశంతో వాళ్ళందరూ వస్తున్నారు తప్ప ఏదో ప్రలోభాలకు ఇది లోనయ్యి వస్తున్నారంటే నేను నమ్మను. ఒకటి, రెండోది ప్రలోభ పెట్టాల్సిన అవసరం కూడా కూటమికి లేదు. బోడపాటి గారు ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడతా జగన్ గారిపై తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. 23 మంది ఎమ్మెల్యేలు కొని జగన్ కుంగదీయాలని చూశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఏం చేయలేరు, ఎన్ని కుట్రలు చేసినా జగన్ రాజకీయంగా కిందకి దించలేవు అని చెప్పేసి పేరు నాని గారు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పేరు నాని గురించి మాట్లాడాలంటే మా సోదరు శాంతి గారు చెప్పాలి. పేరు నాని గారు నీకు ఆల్రెడీ వాడుకుని వదిలేశాడు జగన్ నిన్ను, నువ్వే ఒక సాక్ష్యం. 12 మందిని కంటిన్యూ చేస్తే కాపులు తిట్టిన నీకే లేదు, కమ్మాళ్ళు తిట్టిన కొడాల దానికి మంత్రి పదవి కంటిన్యూ చేయలేదు. అందుకనే బందరు ప్రజలు తిరస్కరించారు నిన్ను. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకయా మైకులు, నాకు మంచి మిత్రుడే అక్కడికి చెప్పే ఒకసారి, ఎందుకు సోదరా ఊరికే మైకుల ముందుకు వస్తావు, విశ్వస నీతి ఉన్నాడు మైకు ముందు రావచ్చు, కానీ నువ్వు మాట్లాడితే ఎవరి చెవులకు ఎక్కట్లేదు. ఏమన్నాడు సార్? ఆయనతో మాట్లాడు ఏమంటాడు ఆ మాటకి సార్? ఏమంటారు, ఆ పార్టీలో ఉన్నాడు పాపం, మీకు మా దగ్గర రాని అటువంటి వాళ్ళని. అదే చెప్పాను, వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు రానివని చెప్పా. పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని అనే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పనికిరావు. వ్యక్తిగత విమర్శ చేసిన వాళ్ళు ఎవరిని కూడా రాని. సో అతనికి ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇంకా అక్కడ ఉండి ఏదో ఒకటి అతని మాటలకు మనం, అతను ఆల్రెడీ సగం కుంగిపోయినాడు. అతని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. రైట్, శాంతి ప్రసాద్ గారు. సో వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళకి అవకాశం లేదు, నార్మల్గా పాలసీల మీద మాత్రం వ్యతిరేకించిన వారిని ఎవరినైనా కూడా మా అధినేతలు స్వాగతిస్తారు అని చెప్పి